ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. కొండ నాగూరు శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది వానిలో? ఇంద్ర భట్టారకుడు వేయించారు. కొండ నాగూరు శాసనాన్ని వేయించింది ఎవరంటే ఇంద్ర భట్టారకుడు. ఇతను కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క కుమారుడు ఇంద్ర భట్టారకుడు. నెక్స్ట్ క్వశ్చన్. గులింగేశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు క్రింది వానిలో? గులింగేశ్వర ఆలయాన్ని మూడవ విజయాదిత్యుడు నిర్మించారు. గులింగేశ్వర ఆలయాన్ని. ఈ మూడవ విజయాదిత్యుడిని గుణక విజయాదిత్యుడు అని కూడా అంటారు. వీటితో పాటు చంద్రశేఖర ఆలయము, అదేవిధంగా రాజరాజ ఆలయము, బిరుదాంక ప్రోలు నిర్మించారు గుణక విజయాదిత్యుడు. గుణక విజయాదిత్యుడికే మూడవ విజయాదిత్యుడు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. చేకూర్రు తామ్ర శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది వానిలో? చేకూర్రు తామ్ర శాసనాన్ని వేయించింది మొదటి అమ్మరాజు వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్. కొల్లబిగండ అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో? నాలుగవ విజయాదిత్యుడికి కలదు. ఇతను రాష్ట్రకూటులతో యుద్ధం చేస్తూ మరణించారు. నాలుగవ విజయాదిత్యుడు. కొల్లబిగండ అనే బిరుదు నాలుగవ విజయాదిత్యుడికి కలదు. నెక్స్ట్ క్వశ్చన్. పంపకవి ఎవరికి సమకాలీనుడు? పంపకవి నాలుగవ విష్ణువర్ధనుడికి సమకాలీనుడు. నెక్స్ట్ క్వశ్చన్. ముసినికొండ అనే గ్రామాన్ని జైనులకు దానం చేసింది ఎవరు క్రింది వానిలో? మూడవ విష్ణువర్ధనుడు. ఇతను వైదిక జైన మతాలను సమానంగా ఆదరించారు. నెక్స్ట్ క్వశ్చన్. గుణక విజయాదిత్యుడి యొక్క బిరుదు కానిది క్రింది వానిలో? పైవన్నీ కూడా సరైనవే. పరచక్రరామ, వీర మకరధ్వజ, పృథ్వీవల్లభుడు పైవన్నీ కూడా గుణక విజయాదిత్యుడి యొక్క బిరుదులే. ఇవే కాకుండా గుణక విజయాదిత్యుడికి త్రిపురమర్త మహేశ్వరుడు, అదేవిధంగా భువన కందర్ప, అదేవిధంగా రణరంగ శూద్రక, అదేవిధంగా విక్రమధవలి, అదేవిధంగా మనుజ ప్రకాశ, అదేవిధంగా సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదులు కూడా కలవు గుణక విజయాదిత్యుడికి. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరికానిది క్రింది వానిలో? సెకండ్ ఆప్షన్ రాంగ్. ఈ కాలంలో భూమి శిస్తు 1/12 వంతు ఉండేదని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. 1/6 వంతు ఉండేది తూర్పు చాళుక్యుల కాలంలో. మిగిలినవి కూడా సరైనవే. ఈ కాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము. అదేవిధంగా ఈ కాలంలో భూమి శిస్తును కోరు అనేవారు. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. భూమి శిస్తు 1/6 వంతు ఉండేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు చాళుక్యుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరికానిది క్రింది వానిలో? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఈ కాలంలో రాజుకు చెల్లించే భూమి శిస్తును అరిపన్ను లేదా సిద్ధయ్య అని పిలిచేవారు. అరిపన్ను లేదా సిద్ధయ్య అని పిలిచేవారు. అదేవిధంగా ఈ కాలంలో సుంకమును వసూలు చేయు అధికారి పేరేంటే మన్నేయులు. అదేవిధంగా ఈ కాలంలో పన్నులు మినహాయింపు పొందిన భూములు లేదా గ్రామాలను సర్వకర పరిహారపు అనేవారు తూర్పు చాళుక్యుల కాలంలో. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తూర్పు చాళుక్యుల కాలంలో రాజుకు చెల్లించే భూమి శిస్తును అరిపన్ను లేదా సిద్ధయ్య అని పిలిచేవారు. సుంకమును వసూలు చేసే అధికారిని అయితే మన్నేయులని పిలిచేవారు. అదేవిధంగా ఈ కాలంలో పన్నుల మినహాయింపు పొందిన భూములు లేదా గ్రామాలను సర్వకర పరిహారపు అనేవారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తూర్పు చాళుక్యుల కాలం నాటి ప్రధాన నృత్య వినోదం ఏదంటే కోలాటం. అదేవిధంగా ఈ కాలం నాటి లలిత కళల గురించి పేర్కొన్న గ్రంథం ఏదంటే అభిలాష తీర్థ చింతామణి పేర్కొంటుంది. అభిలాష తీర్థ చింతామణి. అదేవిధంగా తూర్పు చాళుక్యుల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఏదంటే భూమి శిస్తే. అవన్నీ కూడా సరైన సమాధానాలే. ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.